హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి అంటే ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. టెంపుల్కి ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది ఈరోజు వీడియో అనమాట. ఇప్పుడైతే చంద్రగ్రహణం అయితే విడిచిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసి ఇంట్లో పూజ చేసి ఇవ్వండి ఇక్కడైతే కనిపిస్తుంది. ఇంట్లో పూజ చేసిన తర్వాత అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే టెంపుల్కి అయితే కంపల్సరీగా వెళ్ళాలి అని చెప్పి టీవీలో పంతులు గారు అందరూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడైతే ఇంట్లో పూజ అంతా అయిపోయి ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత పిల్లోడిని స్కూల్కి పంపించి తర్వాత మా పాప నేను మా వారైతే శివాలయం గుడికి అయితే వెళ్తున్నామండి. ఆ శివాలయానికి చాలా ప్రత్యేకత ఉంది. అది ఎక్కడ ఏంటి అనేది వివరంగా మీకు చూపిస్తాను. దాని ప్రత్యేకత కూడా మీకు చెప్తానండి. అందుకే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ కనుక మీరు మొదటిసారి కానీ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా స్టార్ట్ అయిపోయాము బండి మీద. ఇప్పుడైతే గుళ్ళు 8 తర్వాత అయితే ఓపెన్ అయితే అవుతాయని చెప్పారనమాట. ఇప్పుడు ఈ సింహద్వారం దగ్గర ముందు శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ఫస్ట్ అయితే చిన్న గుడి అయితే ఉందండి. ఈ గుడికి మెట్ల మార్గం, రోడ్డు మార్గం రెండు ఉన్నాయండి. వెహికల్స్ మీద వచ్చే వాళ్ళైతే రోడ్డు మార్గాన్ని అయితే వెళ్తారు. మొక్కులు, మెట్లు పూజ అలాంటివి ఏమైనా ఉంటే మెట్ల మార్గాన్ని అయితే వస్తారు. మెట్ల మార్గాన వస్తే ఫస్ట్ అయితే ముందు వినాయకుడు టెంపుల్ అయితే చిన్నది ఉంటుందండి. తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. మెట్ల మార్గాన వస్తే డైరెక్ట్గా రోడ్డు మార్గాన అయితే వచ్చినట్టయితే ఇంకా డైరెక్ట్గా అయితే పైకి అయితే వచ్చేస్తాం. ఇంకా రోడ్డు మీద నుంచి అయితే పైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే ఈ స్థల పురాణం ఇక్కడ ఎలా వచ్చింది, ఎలా ప్రసిద్ధి చెందింది అనేది ఈ వీడియోలో మొత్తం అయితే ఇక్కడైతే కటౌట్లు అయితే పెట్టేసి అయితే ఉందన్నమాట. నేను ఇక్కడ మధ్యలో చిన్న క్లిప్ కూడా పెడతాను. నా ఊహ తెలిసినప్పుడైతే ఈ టెంపుల్ చాలా చిన్నదండి. ఇది రాను రాను బాగా ప్రసిద్ధి చెంది ఇప్పుడైతే అసలు అప్పటికి ఇప్పటికి 100 రెట్లు అయితే తేడా ఉంది. అప్పుడు చాలా చిన్నదనమాట. ఈ గజస్తంభం ఇది ఎత్తినప్పుడైతే నేనైతే చాలా చిన్నపిల్లని, సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను అనమాట. అప్పుడైతే అంటే ఇది ఎంత ప్రసిద్ధి చెందింది అని ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఈ గుడిలో గజస్తంభం ఎత్తిన ఏదైనా పండగ జరిగినా ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో స్కూల్లో అయితే సెలవులు ఇస్తారనమాట. అంత ప్రసిద్ధి చెందింది ఈ గుడి. ఇంకా ఈ గుడి గురించి చెప్పుకుంటే విజయవాడలోని యలమల కుదురులో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఒక స్వయంభూ దేవాలయం. దీనికి పరశురాముడు ప్రాణప్రతిష్ఠ చేశాడని పురాణాలు చెబుతాయండి. ఈ ప్రాంతానికి 1000 మునుల కుదురు అని కూడా అంటారనమాట. అది ఎందుకు అంటారనేది వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కృష్ణా జిల్లాలోనే యలమల కుదురులో మునిగిరి అనే కొండపైన ఈ ఆలయం ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం తపస్సు చేసుకోవటానికి ఎంతో అనుకూలంగా ఉండేదని చరిత్ర సూచిస్తుంది. ఈ ప్రదేశంలో వేలాది మంది మునులు తపస్సు చేశారని, అందుకే దీనికి 1000 మునుల కుదురు అని పేరు వచ్చిందని స్థానికంగా పెద్దలు చెప్తూ ఉంటారనమాట. ఈ ఆలయం దర్శనం వల్ల 1000 మంది మునులు తపస్సుతో సమానమైన పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మీకు ఈ కొండపై నుంచి చూస్తే శ్రీ ఇంద్రకీలాద్రి కొండ అయితే ఇక్కడి నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. దీనికి స్థల పురాణం గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం. సప్త పర్వతాలుగా పిలువబడిన ఇంద్రకీలాద్రి, మునిగిరి, ఋష్యశృంగం, మంగళాద్రి, గురుడ్రాద్రి, వేదాద్రి, శోభనాద్రి పర్వత శ్రేణులు కృష్ణానది ప్రవాహముచే విడినడి కృష్ణానది దక్షిణాన మునిగిరి వచ్చి చేరినది. 1000 మంది ఋషులు తపస్సు మునిగారు కనుక మునిగిరి అని పిలువబడుతుంది. శివ తపస్సు చేసిన 1000 మంది మునులు ఎటువంటి తపోభంగం వాటిల్లకుండా వారిని శ్రీ పరశురాముల వారు రక్షించినారు. అటువంటి పవిత్రమైన మునిగిరిపై వాయులింగాకారం స్వయంభుమై వెలిసి శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని శ్రీ పరశురాముల వారిచే పునఃప్రతిష్ఠ గావించబడినది. శ్రీ పరశురాముల వారు విష్ణువు యొక్క అవతారమయ్యనందున శ్రీ పార్వతి రామలింగేశ్వర క్షేత్రం శివకేశవ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. శ్రీ స్వామివారి అష్టముఖ పానుపట్టము పై ఉండటము ఇక్కడికి విశేషం. శ్రీ మహావిష్ణువు
సప్తమ అవతారమైన శ్రీ రామచంద్రమూర్తి సీతా సమేతుడై దక్షిణ భారతమున దేశ సంచారం చేస్తుండగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించినారని ప్రీతితి. శ్రీ మునిగిరిపై నాగకన్యలు సంచరించేవారని, నాట్యము చేసేవారని పెద్దలు చెబుతూ ఉంటారు. శ్రీ నాగేంద్ర స్వామి వారు ఇప్పటికీ అనేక రూపాలలో భక్తులకి ఇవ్వటం నిదర్శనం. ఇక్కడ కొండపైన ప్రత్యేకంగా వినాయకుడి గుడి ఆలయం, శ్రీ కుమారస్వామి ఆలయం, నాగేంద్ర స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి గుడి ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. మాకైతే దర్శనం అయితే బాగా జరిగింది. ఫస్ట్ అయితే డైరెక్ట్గా శివాలయంలోకి అయితే వెళ్ళిపోయాం. శివాలయంలో దర్శనం అయిన తర్వాత ఇంకా అభిషేకాలకి అయితే ఆపేస్తున్నారనమాట. అభిషేకాలకి పాలు, నెయ్యి, ఇంకా ఎన్నో రకాలతో అయితే అభిషేకాలు అయితే చాలా బాగా జరుగుతాయండి. ఈరోజే కాదు, ప్రతి సోమవారం, శనివారం ప్రత్యేకంగా ఇక్కడ అభిషేకాలు అయితే జరుగుతాయి అన్నమాట. ఇంకా నవగ్రహాల దగ్గర అయితే ఇప్పుడు చంద్రగ్రహం విడిచిన తర్వాత చాలామంది నువ్వులు, నల్ల రిబ్బను, నువ్వుల నూనె నవగ్రహాల దగ్గర అయితే ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. పంతుల వారికి అయితే దానాలు అయితే ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారనమాట. ఇంకా మాకు దర్శనం అయిన తర్వాత ప్రసాదం అయితే తీసుకొని కాసేపు అక్కడ గడిపి కాసేపు కూర్చున్న తర్వాత ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మేమైతే చంద్రగ్రహణం విడిచిన తర్వాత ఇలా కొన్ని పద్ధతులు అయితే పాటించి టెంపుల్కి అయితే దర్శించుకుంటాం అనమాట. మీ ఊర్లో ఏంటి ప్రత్యేకత, మీరైతే ఏం చేస్తారు గ్రహణం పడేటప్పుడు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నా ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.